సండే అనగానే మా ట్రిప్ స్టార్ట్ అయింది. డెస్టినేషన్ అయితే గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్. గన్నవరం నుంచి జర్నీ లాంగ్ కాబట్టి మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 7:30 కల్లా టెంపుల్‌కి రీచ్ అయ్యాం. ఫస్ట్ అయితే అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసాం. నైవేద్యం ప్రిపేర్ చేసి మొక్కు కోసం తెచ్చిన కోడిని తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాం. సండే కాబట్టి టెంపుల్ మొత్తం చాలా రష్‌గా ఉంది. క్యూ చాలా పెద్దగా ఉన్న అమ్మవారి దర్శనం కోసం అందరూ ఓపికగా వెయిట్ చేస్తున్నారు. ఈ టెంపుల్‌లో ఒక స్పెషల్ థింగ్ ఉంది. ఏంటంటే పైన కొండ నుంచి వాటర్ అయితే ఎప్పుడు 365 డేస్ ఫ్లో అవుతూనే ఉంటాయంట. అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఫైనల్‌గా అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మేము చేసిన నైవేద్యాన్ని అయితే అమ్మవారికి కూడా పెట్టి మొక్కైతే చెల్లించుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే కుకింగ్ టైం. ఒక చెట్టు కింద అయితే సెటప్ చేసాం కుకింగ్ కోసం. ఫస్ట్ అయితే చికెన్ కర్రీతో స్టార్ట్ చేసాం. చికెన్ కర్రీ అయ్యాక బగారా రైస్ కూడా చేసాం. ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి ట్రిప్స్‌కి వెళ్ళడం, టూర్స్‌కి వెళ్ళడం, లేదంటే ఇలా టెంపుల్స్‌కి వెళ్ళి అందరితో కలిసి కుకింగ్ చేస్తూ ఎంజాయ్ చేయడం చాలా బావుంటుంది కదా! ఫైనల్‌గా అందరం కలిసి కూర్చుని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా మా బావకి ఇక్కడ ఫ్యాన్స్ మామూలుగా లేరు. ఆ ఫన్ మూమెంట్స్ అందరం నవ్వుకుంటూ ఎంజాయ్ చేసాం. ఇంకా టెంపుల్ బయట అయితే టాయ్స్, బ్యాంగిల్స్, చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి.